మొత్తం పక్కన కొద్ది పక్కన అంతే అంతేగాని చదివేవాళ్ళు కదా చదువుతున్న వాళ్ళు ఉందా అలాగే దేవుని పడతాయి కొంతమంది స్తంభం నోట్ చేసుకుని చెప్పండి అది ఇమీడియట్ చేసేస్తాం కరెంట్ విషయంలో మీరు ఏమి ఇబ్బంది పడద్దు రోడ్ల విషయంలోనే కొంచెం ఇబ్బంది చెప్పండి మీరు అక్టోబర్లో రండి మీరు ఏం పెట్టుకోకపోతే అక్టోబర్లో రండి పెట్టుకున్న వాళ్ళు అక్టోబర్లో రండి 35,000 కడితే 35,000 ఇచ్చేస్తారు ఇల్లు కట్టుకోవాల్సి వస్తే ఇల్లు ఇచ్చేస్తారు మీరు కూడా డివిజన్ ఇన్ఛార్జ్ ఒకసారి మీటింగ్ చేసి మీకు చెప్పండి మీరు ఏదైతే నేను చెప్పానో మీటింగ్లో వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు 4-5 సందులు వేస్తే వాళ్ళకి కూడా ఒక చైతన్యం అవుతుంది ఒకరికొకరు చెప్తారు ఆర్పీలు వాళ్ళు కూడా మీటింగ్ చేసి చెప్పండి మీకు లేని వాళ్ళందరికీ అక్టోబర్లో ఏలూరు నియోజకవర్గంలో తొలి అడుగు కార్యక్రమంలో మరి 3వ రోజు ఈరోజు 49వ డివిజన్లో ఇంటింటికి జరుగుతున్నాం చాలా ఆనందంగా ఉంది వాళ్ళు కూడా చాలా ఇళ్లలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు అన్ని పథకాలు వచ్చినాయని చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు కొన్ని చోట్ల ఎవరైతే తల్లికి వందనందుకి సీడింగ్ చేయించలేదో వాళ్ళని మేము ఏదైతే అవేర్నెస్ చేసామో వాళ్ళందరినీ చైతన్యపరిచామో వాళ్ళందరూ కూడా సచివాలయంలో మేము చేసుకున్నామండి 30వ తారీఖు లోపు చేసుకున్నాం ఏ సంగతి చెప్తారని అంటున్నారు చాలా వాళ్ళు కూడా చైతన్యవంతున్నందుకు మాకు కూడా ఆనందంగా ఉంది రమారమి 5,600 మంది దాకా అందరికీ కూడా ఏదైతే ఎక్కువ కరెంట్ బిల్లు వచ్చిందన్నారో ఏదైతే కొన్ని కార్లు ఉన్నాయని అన్నారో కొన్ని ఇళ్ళు ఉన్నాయన్నారో ఏదైతే అర్హత కలిగిన అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది అవి వెరిఫై చేసిన తర్వాత నిజంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం మళ్ళీ పడద్ది అలాగే ఏదైతే కొన్ని చిన్న సమస్యలు ఏదంటే కొత్తగా పెన్షన్లో సంవత్సరం వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా కొత్త పెన్షన్ రిలీజ్ చేయకపోవడం వల్ల కొంతమంది పెన్షన్దారులు కొంత పెట్టుకునే ఏజ్ ఉండి కొంతమంది వికలాంగులు వీళ్ళందరూ కూడా ఉన్నారు డెఫినెట్గా వాళ్ళందరికీ రాబోయే రోజుల్లో వాళ్ళకు కూడా కొత్త పెన్షన్లు పెట్టించి వాళ్ళకు కూడా అందజేయడం అనేది జరుగుద్ది అలాగే ఎవరైతే భర్త చనిపోయి భార్యకి రాలేదో లోగడ 1 సంవత్సరం నుంచి ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఈ నెలలో ఇవ్వడం జరుగుద్ది అలాగే 3 సంవత్సరాల నుంచి కూడా ఎవరైతే భర్త చనిపోయి భార్యలకు రావట్లేదో వాళ్ళందరికీ కూడా ఆగస్టులో వాళ్ళందరికీ కూడా శాంక్షన్ అయినాయి ఇక్కడ అడిగే వాళ్ళకి శాంక్షన్ అయితే శాంక్షన్ అయిందని చెప్తున్నాం అలాగే కొంతమంది మొన్న మే నెలలో కూడా భర్త ఏదైతే ఇప్పుడు ఈ నెలలో పోతే 15వ తారీఖు లోపుగాన రిజిస్ట్రేషన్ చేయించుకుంటే నెక్స్ట్ నెల ప్రతి భార్యకు కూడా వచ్చేస్తుంది అది అనేది ఎవరికి కూడా ఆగదు ఎందుకంటే ఒక పారదర్శకంగా పరిపాలన సాగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నీ కూడా అందరినీ కూడా అలర్ట్ చేశారు ఏ విధమైన ఇబ్బంది రాకూడదు అనేది అలాగే ఇక్కడ స్థానికంగా కొన్ని ఇబ్బందులు ఉన్న డ్రైన్ల విషయంలో రోడ్డు విషయంలో వాళ్ళకు ఒక నమ్మకం అవన్నీ వేశారు కాబట్టి ఈ కూడా వేస్తారన్న ఉద్దేశంతో నేను ఇవాళ వెళ్ళి ఇంట్లో ఎవరో కూడా రోడ్డు గురించి డ్రైన్ గురించి అడగల శుభ్రంగా కొన్ని దోమల మంది కొట్టట్లేదన్నారు వాళ్ళు ఏదైతే డ్రైన్ల మీద అన్నీ కప్పేసి ఉన్నాయో వాళ్ళని కూడా అవి తీసేయమని అడిగాం తప్పనిసరిగా మేము కూడా అవి తీసేస్తానన్నారు వాళ్ళని శానిటైజేషన్ విషయంలో కూడా మేము చైతన్యవంతం చేస్తే డెఫినెట్గా ఏలూరు నియోజకవర్గం శానిటైజేషన్ విషయంలో నెంబర్ 1 విషయంలో ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి విషయంలో కూడా మనం ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని చైతన్యపరిచినప్పుడు వాళ్ళే చెప్తారు మీరు ఏదో నన్ను ప్రశ్న అడుగుతున్నారు వైసీపీ వాళ్ళు ఎక్కడో మీటింగ్ పెట్టారని వాళ్ళకి ఖాళీ టైం ఎందుకనంటే 5 సంవత్సరాలు వాళ్ళ ఖాళీ పీరియడే కాబట్టి ఏదో ఒకటి మీటింగ్ పెట్టాలి కాబట్టి పెడతారు మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం వాళ్ళని ప్రజల దగ్గరికి వచ్చి చెప్పమనండి మేము 5 సంవత్సరాల్లో ఇది చేసాం వాళ్ళు ఏమీ చేయలేదని చెప్పమనండి మేమేం చేసామో చెప్తున్నాం రాజధాని విషయంలో కానీ ఏదైతే పోలవరం విషయంలో కానీ వాళ్ళ పెన్షన్ విషయంలో కానీ తల్లికి వందనం విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ ఏది ఒకటేంటి అన్ని విషయాల్లో మేము ఇది చేసాం ఈ సంవత్సరం కాలంలో మీరు 5 సంవత్సరాల కాలంలో ఏం చేశారనేది ఒక మాట ఇక్కడ చెప్తే సరిపోతుంది వాళ్ళు అవి చెప్పరు ఎందుకనంటే మీరు మైకులు పెడతారు వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడగలరు మాట్లాడతారు మేము ప్రజలతో మాట్లాడుతున్నాం మీరు అవి కూడా తీస్తున్నారు మేము మాట్లాడేది కాకుండా మేము ప్రజలతో వాళ్ళని అడుగుతున్నాం వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళ విమర్శను కూడా మేము సద్విమర్శగా తీసుకుంటాం వాళ్ళు సలహా ఇస్తే ఆ సలహాను పాటిస్తాం తప్పనిసరిగా ఎందుకంటే ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించేది ఒక వ్యక్తి మా గురించి కాదు 5 కోట్ల ఆంధ్రుల గురించి ఆయన ఆలోచిస్తున్నాడు కాబట్టి ఒక్కొక్కటిగా లేట్ అవుతుంది ప్రతి ఒక్కరు దాన్ని అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే దిశగా ఈ కూటమి ప్రభుత్వం వెళ్తుంది అనేది మీ అందరికీ కూడా తెలియజేయండి